ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అండ్ కాదంబరి కిరణ్ ఇప్పుడు దాకా చాలా మంది హీరోలతో లేదా చాలా మంది హీరోల సినిమాల్లో యాక్ట్ చేసి ఉండొచ్చు, చాలా చాలా క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు. మీకు ఈ హీరో నాకు చాలా కంఫర్ట్గా ఉంటాడు అంటే ఏదో సెట్కి వెళ్ళినట్టు ఉండదు, నా ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా మీరు చెప్పుకునే హీరోలు అంటే ఎంతమంది ఉన్నారు? అట్లేం లేదండి. ఈ సినిమా ఇండస్ట్రీలో హీరోల దగ్గర ముఖ్యంగా మీరు ఎంత మీ పద్ధతిలో మీ బౌండరీస్లో మీరుంటే మీరు ఎంత దగ్గరగా ఉంటారు అంతే. నేను ఎవరి దగ్గరైనా కంఫర్టబుల్గా ఉంటాను, ఎవరి దగ్గరైనా నా పరిధిలో నేను ఉంటాను కాబట్టి నాకు అసలు ఏ ఇబ్బంది లేదు. ఎవరైనా నాకు ప్రేమగా చక్కగా చాలా హ్యాపీగా ఉంటారు. మహేష్ బాబు గారి దగ్గర ఎక్కువ అంటే ఆయన చుట్టుపక్కల క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఉండే మజా ఆయన బాగా ఎక్కువ సరదాగా, ఎందుకంటే ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తాడు ఆ కామెడీ దీంట్లో, ఎంటర్టైన్మెంట్ దీంట్లో డిస్కషన్లా మాటలా చేసుకుని కొంచెం అంటే నేను దూరంగా ఉండాలని ఉండడు ఆయన. ఉంటే దూరంగా ఉంటాడు, కేరళలో ఉన్నాడంటే ఓకే, ఇక్కడ ఉన్నాడంటే మాత్రం అందరితో కలిసి ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ దాదాపు 30 రోజులు ఎన్ని రోజులు చేశాను నేను సార్. డైరెక్టర్ గారు, తర్వాత త్రివిక్రమ్ సార్, వీళ్ళంతా వీళ్ళ వల్ల. అయితే ఎప్పుడు నన్ను జనం మనిషి అని కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు జనం మనిషి, అతనికి కాఫీ తెప్పించిన, కాఫీ అంటే ఇష్టమని అట్లా. అంటే మన పరిధిలో మనం ఉన్నంత వరకు ఆ హీరోల దగ్గర మనకు చాలా హాయిగా ఉంటాం. అదే ఎన్టీఆర్ కూడా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ బాగా సార్ అనే ఉన్నాడు, ఇప్పటికీ అదే అలాగే ఉంటాను. చిన్నప్పటి నుంచి తెలుసా నాకు అంటే రాజా ఉండేవాడుగా సార్, ఎన్టీఆర్ గారు బాబాయ్ రాజా, నీడ సినిమా హీరో సార్. అతను మాకు స్నేహితుడు. అతను తర్వాత లెటర్ ఆఫ్ ఎక్కువ టెలివిజన్లో ఎక్కువ ఉన్నాడు అతను. తర్వాత మనిషిగా కూడా స్నేహితుడు నాకు బాగా. ఓకే. సో అతని దగ్గర ఉన్నప్పుడు భామిని వదిన రాజా వైఫ్, ఆవిడ మన ఎన్టీఆర్ గారి మదర్కి చెల్లెలు, వాళ్ళ నలుగురు అనమాట. శాలిని, భామిని, యామిని, ఇట్లా నలుగురు సిస్టర్స్. సో వాళ్ళు ఏ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా బాబు ఇక్కడికి వచ్చేవాడు. ఎన్టీఆర్ బాగా. ఆ తర్వాత ఏంటంటే రాజా చనిపోయినప్పుడు ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంగా ఒకటి మన వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేస్తే నేను దాన్ని ఆర్గనైజ్ చేశా. వాళ్ళంతా చేస్తే విజయవాడలో ఫంక్షన్ చేశాం. అక్కడ అవన్నీ అతనికి గుర్తులు అనమాట. ఓ జెన్యున్గా నాకు మా ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది వస్తే ఇలా చేశాడు ఇతను అనేది ఒక ఇంప్రెషన్ నాకు నా మీద. అలా ఆ గౌరవం, ఆ ప్రేమ. చిన్నప్పుడు ఎలా ఉండేవారు సార్? అంటే చాలా మంది చెప్పారు విపరీతమైన అల్లరని. చిన్నప్పుడు పిల్లలు అల్లరిగానే ఉంటారుగా. ఇంకా బాగా ఏంటంటే స్పిరిట్ బాగా యాక్టివ్గా ఉండేవాడు, ఓవర్ యాక్టివ్. అదే అతను నిలబెట్టింది, అదే అతను ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్. అది సార్, ఒక్క మనిషి ప్రపంచాన్ని వెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా. ఆ స్పిరిట్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. మీకు ఇన్నేళ్ళ ప్రయాణం తర్వాత ఇండస్ట్రీలో ఎవరి మీదైనా కానీ లేదా ఏ అంశం మీదైనా కానీ కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవరి మీద, ఫేట్ మీద మాత్రం ఉంది. బాసు 27 మంది నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. వాళ్ళు గుర్తుపెట్టుకుని అన్నయ్య అంటారు, ఒకళ్ళిద్దరే సార్ అంటారు, వీళ్ళందరూ అన్నయ్య అంటారు. అన్నయ్య నీకు ఇందులో వేషం ఉందన్నా ఓకే, వాడే పలకపోయినా ఓకే. మనం మాత్రం వాడు వీడు అనం, డార్లింగ్ అని. డార్లింగ్ అంటే ఫస్ట్ మీరే కదా స్టార్ట్ చేసింది డార్లింగ్. వాళ్ళని స్టార్ట్ చేసింది నేను. మన దగ్గర పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఒరే అనలేము, సారాన్ని కొత్తగా పిలవలేము. అది కృతకం, అలా బతకవలసిన అవసరం లేదు. అవును, సార్ అని పిలవటం ఏంటి? మన దగ్గర అసిస్టెంట్గా చేసిన పిల్లల్ని అంటే మర్యాద కాదు బాబు. ఇప్పుడు ఏంటంటే బాబు అంటే అయిపోయి. ప్రభాస్ గారితో ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా ఈ ఓడ్ నాది, మీరు దీన్ని బ్రాండ్ చేసేసారని? ఏమన్నారు ప్రభాస్ గారు? అది చంటిగాడు, అదే పూరిదే సినిమా, చంటిగాడు బుజ్జిగాడు సినిమాలో ఎరా బాజీ ఏం చేస్తున్నారు నువ్వు, ఏం చేస్తున్నావు, సినిమా పెడుతున్నావు. ఆ తర్వాత కూడా 2-3 ఫంక్షన్స్లో మా ఇద్దరి డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది అనేది ఆయనే ఎక్కువ ఇది చేస్తాడు. చాలా ఆయన కూడా ఈయనే తలసాని గారి పాప మ్యారేజ్కి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత పెద్దగా కలవలేదు, నేను 1-2 ఫంక్షన్స్లో కలిశాను అంతే. నేను జనరల్గా కలవను సార్. అంటే కావాలని వెళ్ళి కలవటం అనేది అవసరం లేదు. ఎందుకు నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతా కొన్ని దగ్గరలో చూసాను సార్, అంటే అది కరెక్టో కాదు మీరు చెప్పండి. ఒక ఆశ్రమం మాత్రం పెట్టాలి
అది కాదంబరి కిరణ్కి బలంగా మిగిలిపోయిన ఒకే ఒక్క అంశం, అవును. దాన్ని మాత్రం చేయాలి అని చెప్పి చేస్తా. బలంగా నిర్ణయించుకున్నారు. చేస్తా. సో అయ్యే మార్గాలు ఏం కనిపిస్తున్నాయి మీకు దగ్గరలో? మార్గాలంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏదైనా స్థలం ఇస్తుందేమో అని నాకు ఇందాక పేర్లలో లైన్ కిరణ్ గారు ఒకటి చెప్పాను. లైన్ కిరణ్ గారు, ఇలాంటి శ్రీమిత్ర అంజబాబు గారు, శ్రీమిత్ర చౌదరి గారు, ఇలాంటి వాళ్ళు, శ్రీనాథ్ అని కుర్రా శ్రీనాథ్, ఇలాంటి వాళ్ళు నువ్వు స్థలం ఏదైనా తెచ్చుకో, మిగిలిన అన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయొచ్చు అని చెప్పారు. నాకు 3 ఎకరాల్లో ఒక ఆశ్రమం కట్టాలని నా కోరిక. అదేంటంటే పెద్ద తోటగా పెంచగలదు, ఇప్పుడు నాటచ్చు, పెద్ద పెద్ద చెట్లు కూడా స్పాట్లో మనం పెట్టేయచ్చు తీసుకొచ్చి. అలా చేసి గ్లాస్ రూమ్స్లో పేషెంట్ని పెట్టి చుట్టూరా, అంటే వాడికి ప్రపంచం కనిపించేలాగా ఆ చెట్టు మీద పక్షిని వాటర్ వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి, ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి ఇస్తే, అంటే మనిషి తను బతుకున్నానని తెలియాలంటే ప్రకృతిని చూస్తూ ఉండాలి. పక్షిని, చెట్టుని, నీటిని, ఆకాశాన్ని, భూమిని చూస్తూ ఉంటే పంచభూతాలు తనకు సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు కోటాను కోట్లు సంపాదించి ఉండొచ్చు తను జీవితం అంతా కష్టపడి, ఎవరి కోసం? వారసుల కోసం. వాళ్ళంతా విదేశాల్లోనూ వేరే వ్యాపారాల్లోనూ ఉన్నప్పుడు ఒంటరిగా తన అదృష్టవంతుడైతే తన స్పౌజ్ కూడా ఉండిపోతారు అలా ఇళ్లలో అనాథల్లా. వాళ్ళని దత్తత చేసుకోవాలని నా కోరిక. వాళ్ళు బతికినంత వరకు చచ్చిపోతూ ఉంటారు, ఎవరు లేక, ఏమీ లేక, డబ్బు ఉండొచ్చు. వాళ్ళని తీసుకొచ్చి దత్తత తీసుకొని ఈ ఆశ్రమంలో పెడితే అక్కడ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, జనతా ఆసుపత్రి కలిసి పెట్టాలని నా ధ్యేయం. అది నేను బతుకున్నంత వరకు అది చేస్తానని. సో అప్పుడు చేయలేకపోయా. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి నిర్దేశకత్వంలో ఏదైనా జరుగుతుందేమో అని ఆశ. అప్రోచ్ అయ్యారా? అవుతున్నా. కొంతమంది మధ్యలో పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ మధ్యలో కూడా ప్రైవేట్గా కొంతమంది ఇస్తారని కూడా అన్నారు. బట్ ఒక ఫ్రెండ్, ఒక లింగారెడ్డి గారని సూర్యాపేట దగ్గర ఇస్తా అన్నారు యాక్చువల్గా. అయితే నేను ఆశపడ్డాను 3 ఎకరాలు ఉంటుంది అని. అక్కడికి వెళ్తే ఒక 1/2 ఎకరా ఎంతో ఉంది అది అక్కడ. సో ఆయన నాకు ఇవ్వడానికి దానికి అంటే వర్కౌట్ అవట్లా. నా ఏదో ఒకటి స్టార్ట్ చేయటం కాదు కదా, దాన్ని ఒకసారి చేస్తే ఆ వ్యక్తిని మళ్ళీ మన జీవితాన్ని ఇచ్చినట్టే కదా. వ్యక్తిని మనం తీసుకున్నాం అంటే వాళ్ళ అంతం వరకు కూడా మనం కాపాడాలి సార్. అంతే కదా, బాధ్యత తీసుకుని పూర్తిగా తీసుకోవాలి. అలాగే అంచేత ఇది చేయాలంటే మళ్ళీ ప్రభుత్వమే చేయాలి కదా. అంత ఇప్పుడు ఇంత పెరిగిపోయిన ఈ విలువలకి, స్థలాలకి, సో ప్రభుత్వం చేస్తుందనే ఒక నమ్మకం. ఒక రేవంత్ రెడ్డి గారు కానీ, ఒక శ్రీధర్ బాబు గారు కానీ, భట్టి గారు కానీ, మా దిల్ రాజు గారు కానీ, ఇలాగా ఏవో ఆశలు ఉన్నాయి. జరగవచ్చు అంటే మీరు ఇందాక మంచి మాట అన్నారు, నేను డబ్బులు ఇస్తుంటే వాడి ఫోటో ఎందుకు అని ఎవరో కొంతమంది మీరే అలాంటి వాళ్ళ వల్ల తప్ప, లేకపోతే అలాంటి ఆలోచనలు తప్ప, లేకపోతే పెద్దవాళ్ళు వస్తే ఎంతసేపు అది సార్. బట్ ఎవరికాళ్ళకి చేయాలని ఉండొచ్చు, ఏమో అవుతుంది. అది అయిన తర్వాతనే నేను ఇక్కడ నుంచి కదిలేది, లేదా కాదన్నా. ఎందుకంటే నేను ఇప్పటికీ మనది ఒక హీరో శివాజీ ఒకరోజు 5 లక్షలు పంపించాడు కరోనాలో. అంతకుముందు వివి వినాయక్ గారు 5 లక్షలు పంపించారు, పనిచేసాం. ఆయన ఒక వీడియో కూడా పెట్టారు, నాకు డబ్బులు పంపుతూ నా అకౌంట్లో వేస్తూ, ఎవరైనా నిజంగా అవసరం ఉంటే కాదంబరి దగ్గరికి వెళ్ళండి, నిత్యావసరాలకి నేను ఒక 5 లక్షలు వేలేసాను, అవి ఉన్నంత వరకు ఆయన చేస్తాడు అని రాయల్గా ఇచ్చారు ఆయన వినాయక్, వివి వినాయక్. శివాజీ అప్పుడు అంతకుముందు 1 లక్ష రూపాయలు పంపించాడు. శివాజీ రాజానా? శివాజీ, హీరో శివాజీ. అతను మన దగ్గర పెరిగిన సోల్. అది నన్ను అన్నయ్య అనుకుంటూ అతని ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు, పని ఇచ్చాడు, అన్నం పెట్టాడు అని చెప్తాడు. ఆ ప్రేమ ఈ రోజుకి అలాగే మా ఇద్దరి మధ్యలో ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. చేస్తే నేను దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటంటే ఆశావహులు కోట్లలో ఉన్నారు, మనం వేలల్లో మన దగ్గర డబ్బు ఉంది. ఎలాగా ఇది ఏదో ఒకటి చేద్దామని ఇమీడియట్గా ఒక అంబులెన్స్ చేసేద్దామని 5 లక్షలు పెట్టి, నేను మళ్ళీ 2,95,000 3 లక్షలు దగ్గర చేసేసి ఒక అంబులెన్స్ చేసి ఇప్పటికి రన్నింగ్లో ఉంది అది. సార్ శివాజీ చేసింది. అలా
2-3 అంబులెన్సులు పెట్టి, జనరల్ ఫిజిషియన్ని పెట్టి, జనతా ఆసుపత్రిలో పెట్టి, అక్కడే కూరగాయలు అవన్నీ అక్కడే పండించి పాడి అక్కడే పెట్టి వాళ్ళతోటి వీళ్ళని క్లాస్ రూమ్స్లో పెట్టి ఈ చనిపోబోయే ముందుండే వృద్ధులైన ఆ బాలల్ని దత్తత తీసుకోవాలని నా కోరిక. దాని పేరు సపర్య. ఓకే. వీ కేర్ ఫర్ అన్కేర్డ్. సూపర్ ఉంది ట్యాగ్. సపర్య. వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఈ సపర్య అనే ఆశ్రమం పెట్టాలనేది నా కళ, నా ఆరాటం, నా జీవనం, నా ఫైనల్ అదేగా. ఫైనల్ అదే. అది దాని తర్వాత ఎప్పుడైనా పర్లా, అప్పటి వరకు కదిలేదే లేదు. అంటే ఒక మంచి కార్యక్రమం సార్, మనసులో ఉంది, అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఇబ్బంది ఏముండదు. కాదంబరి కిరణ్ జీవితంలో హీరో నాగార్జున హీరోనా విలనా? నాగార్జున ఎప్పుడు హీరోనే, విలన్ ఎందుకు అవుతాడు మీ జీవితంలో? ఏముంటుంది అది. నేను కథ చెప్పాను, అతను కొంచెం కరెక్షన్ చెప్తా అన్నాడు. బావా బాగా తవ్వినట్టున్నావు. బావా ఎ లవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున, అది టైటిల్. అప్పుడు కథ చెప్పడానికి కొన్నాళ్ళు తిరిగాం. తర్వాత వాళ్ళ ఇంట్లో కథ చెప్పింది 3 డైరెక్టర్లే ఆ రోజుకి. నేను అనుకోవటం నాకు విన్నదే రాము గారు, అదే రాఘవేంద్ర గారు, నేనే అని. ఏదో కరెక్షన్ చెప్పాడు, ఆ కరెక్షన్ అవ్వలేదు. ఆ తర్వాత అతను వినటానికి అవ్వాల, అంతే తప్ప అతను వెళ్ళడం ఎందుకు అవుతాడు. అతను తర్వాత వెరీ రీసెంట్గా నాసామి రంగా అనే సినిమా చేశాను. అవును, విజయ్ బిన్ని డైరెక్టర్. వస్తున్నాడు, చూడగానే ఎంత ఫ్రెష్గా ఉన్నావు కిరణ్, నువ్వేంది ఎప్పుడు కాదంబరు, నువ్వు ఏంటిది అన్నాడు. అవును, నేను అప్పటి నుంచి ఇలా ఉన్నా, నేను నాగేశ్వరరావు శిష్యుడిని అన్నా. సూపర్ ఉంది టైమింగ్. నాగేశ్వరరావు శిష్యుడిని నేను. ఇలాంటి నేను అసలు నేను చాలామంది కమెడియన్స్ వాళ్ళు ఆర్టిస్టులు చూస్తున్నాను, వాళ్ళంతా బోల్డ్ చేంజ్ అయిపోయారు, ఏంటి ఇంత ఫిట్గా ఉన్నావు. అలాగే రామ్ చరణ్ కూడా శంకర్ గారి సినిమా గేమ్ చేంజర్, అక్కడ అవుట్డోర్లో ఉన్నాం పంజాబ్ దగ్గర. అక్కడ సడన్గా చూస్తే, సార్ ఏంటి సార్ మీరు ఏంటి అంత ఫిట్గా ఉన్నారు, ఏంటి అంత అలా అబ్బాయి. అలా వీ రిమైన్, దట్స్ ఆల్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత స్ట్రాంగ్ అడిగానంటే, నేను ఒక 1.5 నెలల క్రితం చంద్ర గారిని కలిశాను. ఎవరిని? చంద్ర గారిని. నాగార్జున గారు మేకప్ మ్యాన్. ఫస్ట్ ఆల్ బాగా మేకప్ మ్యాన్ ఉండేవారు రాము గారు. చంద్ర గారిని కలిశాను. చంద్ర గారు మీ గురించి నాకు చెప్పింది ఏంటంటే, మీరు నాగార్జున గారిని కలవడానికి సెట్లో చెట్ల కింద, పొట్ల కింద, గోడల మీద గంటలు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ఓపిక్గా అలాగే నిలబడి ఉండేవాళ్ళు నాకు తెలుసు. అయినా కానీ మీరు అనుకున్న పని జరగలేదు, అది జరగదు అన్న క్లారిటీ కూడా మీకు ఈ రోజుకి రాలేదు. సో నేను అందుకని ఆ క్వశ్చన్. గోపి అనో పిల్లడు ఉండేవాడు, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాగార్జున గారికి పర్సనల్ బాయ్లా ఉండేవాడు. ఈ చంద్ర ఏమో రాముగారు బామ్మరిదేదో. రాముగారు మెయిన్ మేకప్ మ్యాన్ ఉండేవారు, మాకు తెలుసు మా చిన్నప్పుడు. మేము కృష్ణరాజు గారు ఫాలోవర్స్. ఎవరు? రాము గారు ఫాదర్, రామ్ గోపాల్ గారు ఫాదర్ కృష్ణరాజు గారు. ఆయన ద్వారా నేను నాగేశ్వరరావు ఫ్యాన్గా. తో నేను అక్కడ కనపడి చంద్రకి గోపికి కనపడి పలానా చోట నేను ఉంటాను అని బాబుకి కనపడి వెళ్ళిపోయేవాడిని. అంటే నేను వచ్చినట్టు అతనికి రిజిస్టర్ చేసి దక్కునేవాడిని. అదే వెళ్ళి సెట్లో ఉండలేం కదా, అందులో పొజిషన్ లేనప్పుడు అసలు ఉండకూడదు. ఎక్కడ ఉంటే పాపం అతను కాదు, అరే కాదంబరి వచ్చాడు ఎక్కడ ఉన్నాడు చూడండి అన్నప్పుడు గోపి చంద్రకి చెప్తే చంద్ర పంపించేవాడు నా దగ్గరికి. ఈ లోపల నాకు అక్కడ కాఫీ రావటం, ఏదైనా టైం పాస్ అలా చాలా కాలం ఉన్న తర్వాత చెప్పాను చివరి కథ నాగార్జునకి చెప్పాను. ఆయన విన్నాడు. కొంత ఏదో ఒక 2 సీన్లు ఏదో 3 సీన్లు ఏదో కరెక్షన్ చెప్పాడు, అంతే. అదంతా గతం. అంటే సార్ ఇది మీతో కలిసినప్పుడు అలాంటి విషయాలు లోడకపోతే ఒక యాంకర్ గానో జర్నలిస్ట్ గానో సాటిస్ఫాక్షన్ ఉండదు. నా దగ్గర ఇంకా దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది. నాగార్జున గారు మీతో సినిమా చేయడానికి ఒకానొక సమయంలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయి పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశారు, కానీ నాగార్జున గారికి అతిపెద్ద హిట్లు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ ఆపాడు. నిజమా అబద్ధమా? నాకు పేరు చెప్పొద్దు, నిజమా అబద్ధమా చెప్పండి. అది ఆపాడు అనటం కంటే అయిపోయిందంటే బెటర్. ఏం చేస్తాం ఇప్పుడు? అతను ఒక్కడ అలా